వెల్కమ్ టు కొత్త ప్రపంచం. దిస్ ఇస్ రాజ్ కుమార్. మార్కెట్లోకి ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఈ వారం మార్కెట్లో సందడి చేసినటువంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ వివరాలను ఇవాళ కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో స్కోడా ఇండియా మరో కార్ను లాంచ్ చేసింది. మొదటిసారి స్కోడా యాక్టివియాతో రంగప్రవేశం చేసినటువంటి ఈ కంపెనీ ఇదే సెగ్మెంట్లో మరో సెడాన్ కార్ను లాంచ్ చేసింది. స్కోడా లారా, సూపర్, ర్యాపిడ్ వంటి వాటి తర్వాత కంపెనీకి ఇది ఒక అద్భుతమైనటువంటి సెడాన్ కానుంది. బెస్ట్ ఇన్ స్పేస్, బెస్ట్ ఇన్ డ్రైవ్ కాన్సెప్ట్తో ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉంది. స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన స్కోడా స్లావియా ర్యాపిడ్కి ప్రత్యామ్నాయం. ర్యాపిడ్ ఒక అద్భుతమైన మిడ్ సైజ్ సెడాన్. అయితే ఈ సెడాన్ స్థానాన్ని భర్తీ చేయడానికి స్లావియాను పట్టుకొచ్చింది. స్లావియాకి చెక్లో గ్లోరీ అని అర్థం వస్తుంది. స్కోడా స్లావియా చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది చాలా వరకు సాధారణ డిజైన్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో క్రోమ్ సరౌండ్ తో కూడిన సిగ్నేచర్ బటర్ఫ్లై గ్రిల్ ఉంటుంది. గ్రిల్ సొగసైన హెడ్ ల్యాంప్లతో ఉంటుంది. హెడ్ ల్యాంప్లు స్లావియా ఫ్రంట్ ఎండ్ కి మరింత ఆకర్షణీయమైన డిజైన్ ని అందిస్తాయి. ఇది ఎల్ఈడి యూనిట్, వాటి లోపల ఎల్ ఆకారపు ఎల్ఈడి డిఆర్ఎల్ లను కలిగి ఉంటుంది. స్లావియా ఫ్రంట్ బంపర్ కొన్ని కట్స్ అండ్ క్రీజెస్, హనీకోంబ్ ఎలిమెంట్ వంటి ఫీచర్స్ తో ఉంటుంది. ఇందులోని వృత్తాకార ఫాగ్ ల్యాంప్లు హాలోజన్ బల్బ్ ద్వారా శక్తిని పొందుతాయి. అంతేకాకుండా ఫాగ్ ల్యాంప్ల దగ్గర ఒక ఇన్వర్టెడ్ ఎల్ షేప్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ సెడాన్ బానెట్ లో కొన్ని క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. ఇవి సెడాన్ని మరింత అద్భుతంగా చూపిస్తాయి. స్కోడా స్లావియా సైడ్ ప్రొఫైల్లో మరిన్ని క్యారెక్టర్ లైన్స్ కనిపిస్తాయి. దిగువ విండో లైన్ క్రోమ్ లో ఉంటుంది. ఇది సి పిల్లర్ దగ్గర కొద్దిగా బూమ్రాంగ్ ఆకారంలో ముగుస్తుంది. డోర్ హ్యాండిల్స్ పై కూడా క్రోమ్ స్ట్రిప్ ఉంది. అలాగే రూఫ్ లైన్ వెనక వైపు వాలుగా ఉంటుంది. ఇది స్పోర్టీ కూపే లాంటి వెనక భాగాన్ని పోలి ఉంటుంది. స్కోడా స్లావియా 16 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. కొన్నిట్లో డ్యూయల్ టోన్ డైమండ్ కట్ వీల్స్ కూడా ఉన్నాయి. స్కోడా కార్స్ సాధారణంగా వాటి అద్భుతమైన డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్లకు ప్రసిద్ధి. స్లావియా కూడా దీనికి ఏమాత్రం మినహాయింపు కాదు. స్లావియా డోర్ ఓపెన్ చేయగానే విశాలమైన డ్యూయల్ టోన్ ఇంటీరియర్ మీకు స్వాగతం పలుకుతుంది. 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇందులో మ్యూజిక్, కాల్స్ కోసం కంట్రోల్స్ ఉంటాయి. 7 స్పీడ్ డిఎస్జీతో టాప్ స్పెక్ మోడల్ అయినందున స్టీరింగ్ వీల్ వెనక భాగంలో ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. స్లావియా సెడాన్ 8 ఇంచెస్ టీఎఫ్టీ స్క్రీన్ ఇన్స్ట్రుమెంటేషన్ కలిగి ఉంటుంది. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, డిస్టెన్స్ టు ఎంప్టీ, కరెంట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ లెవెల్, ఓడోమీటర్, స్పీడోమీటర్ వంటి వాటి సమాచారాన్ని ఇది చూపిస్తుంది. డాష్ బోర్డ్ హార్డ్ టచ్ ప్లాస్టిక్ తో తయారు చేయబడింది. ఈ డాష్ బోర్డ్ లో సెంటర్ స్టేజ్ లో 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా మీ స్మార్ట్ ఫోన్ కోసం పూర్తి కనెక్టివిటీ సూట్ ని కూడా పొందొచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఫీచర్ ని కలిగి ఉంటుంది. స్కోడా స్లావియాలో కనిపించే ఇంజిన్, గేర్ బాక్స్ అన్నీ కూడా స్కోడా కుషాక్ నుంచి నేరుగా తీసుకోబడ్డాయి. ఇందులో 2 ఇంజిన్ ఆప్షన్స్, 3 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. స్కోడా స్లావియాని 1 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పొందొచ్చు. ఇందులో 1 లీటర్ 3 సిలిండర్ యూనిట్ 5000 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 113.5 బీహెచ్పీ పవర్ అవుట్పుట్, 1750 ఆర్పీఎం, 4500 ఆర్పీఎం దగ్గర 178 ఎన్ఎం గరిష్ట టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ ఇన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇక రెండవ ఇంజిన్ 1.5 లీటర్ 4 సిలిండర్ యూనిట్. ఇది 5000 ఆర్పీఎం వద్ద 148 బీహెచ్పీ పవర్, కేవలం 1500 ఆర్పీఎం వద్ద 250 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ డిఎస్జీకి జత చేయబడి ఉంటుంది. స్కోడా స్లావియాలోని అన్ని సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. అయితే ముందు సీట్లలో వెంటిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది.
వెనక భాగం కూడా విశాలంగా ఉంటుంది. స్కోడా స్లావియా 2651 mm వీల్ బేస్ ని కలిగి ఉంది. ఇది ప్రయాణికులకు కావలసినంత లెగ్ రూమ్ తో అందుబాటులో ఉంటుంది. స్కోడా స్లావియా 521 లీటర్ బూట్ స్పేస్ ని కలిగి ఉంటుంది. ఇక సేఫ్టీ విషయానికొస్తే ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ అండ్ హిల్ హోల్డ్ కంట్రోల్, యాంటీ స్లిప్ రెగ్యులేషన్, మోటార్ స్లిప్ రెగ్యులేషన్ తో పాటు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ రోల్ ఓవర్ ప్రొటెక్షన్ ఐసోఫిక్స్ సీట్లను కలిగి ఉంటుంది. ఈ కార్ ధర 11 లక్షల నుంచి మొదలవుతుంది. మల్టీస్ట్రాడా V4, హోండా ఆఫ్రికా ట్విన్, BMW R1250, GS వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే విధంగా సరికొత్త స్పోర్ట్స్ బైక్లను రూపొందించింది బ్రిటిష్ లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయాంఫ్. 1200cc సెగ్మెంట్లో రిలీజ్ అయినటువంటి ఈ మోడల్ బైకులు పూర్తిగా ఆఫ్ రోడ్ అడ్వెంచర్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. బ్రిటిష్ లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు తన కొత్త 1200 సిరీస్ బైకులను విడుదల చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్త టైగర్ 1200 శ్రేణిలో టైగర్ 1200 GT, టైగర్ 1200 ర్యాలీలను లాంచ్ చేసింది. ట్రయంఫ్ టైగర్ 1200 GT బైక్ రోడ్, ఆఫ్ రోడ్ రైడింగ్ కోసం రూపొందించబడింది. అయితే టైగర్ 1200 ర్యాలీ బైక్ పూర్తిగా ఆఫ్ రోడ్ బైక్ కావున దీనిని ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా ఉపయోగించవచ్చు. ట్రయంఫ్ టైగర్ 1200 GT బైక్ 19-inch ఫ్రంట్, 18-inch రియర్ టైర్లను కలిగి ఉంటుంది. అయితే టైగర్ 1200 ర్యాలీ బైక్ మాత్రం 21-inch ఫ్రంట్, 18-inch రియర్ టైర్లను కలిగి ఉంటుంది. ఇవి రైడింగ్ సమయంలో వాహనదారునికి మంచి పట్టును అందిస్తాయి. కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 రేంజ్ కొత్త 1160cc ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా శక్తివంతమైనది. ఈ ఇంజిన్ 9000 RPM వద్ద 150 bhp పవర్, 7000 RPM వద్ద 130 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మొత్తానికి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా 9 bhp పవర్ ఎక్కువగా ఉంటుంది. టార్క్ కూడా ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ట్రయంఫ్ టైగర్ 1200 GT 3 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్నోడోనియో వైట్, సఫేర్ బ్లాక్, లూస్నర్ బ్లూ కలర్స్. అదేవిధంగా ట్రయంఫ్ టైగర్ 1200 ర్యాలీ బైక్ కూడా 3 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్నోడోనియో వైట్, సైఫర్ బ్లాక్ మరియు మ్యాట్ కాకి కలర్స్. ట్రయంఫ్ టైగర్ 1200 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. అధునాతన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో షోవా సెమీ యాక్టివ్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ మై ట్రయంఫ్ కనెక్టివిటీ సిస్టంతో కూడిన 7-inch TFT డిస్ప్లే, IMU-తో ఆప్టిమైజ్ చేయబడిన కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, ఇగ్నిషన్తో కూడిన కీలెస్ సిస్టమ్, స్టీరింగ్ లాక్ ఫ్యూయల్ క్యాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
నివేదికల ప్రకారం కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 శ్రేణిని భారతదేశంలో 18 నుంచి 21 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేయొచ్చు. భారతీయ మార్కెట్లో ఈ కొత్త 1200 రేంజ్ విడుదలైతే డూకాటి మల్టీస్ట్రైడా V4, హోండా ఆఫ్రికా ట్విన్, BMW R 1250 GS వంటి వాటికి గట్టి పోటీనిస్తుంది. ఇదిలా ఉండగా ట్రయంఫ్ ఇటీవల విడుదల చేసిన స్ట్రీట్ ట్విన్ గోల్డ్ లైన్ ఎడిషన్ విజయం తర్వాత ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా ఇప్పుడు తన బోన్వెల్ పోర్ట్ఫోలియోలో గోల్డ్ లైన్ ఎడిషన్లను ఆవిష్కరించింది. కొత్త వైట్ అండ్ గోల్డ్ కలర్ బోన్వెల్ T100 లోగో, చేతితో పెయింట్ చేయబడిన గోల్డ్ కలర్ లైనింగ్ ను కలిగి ఉన్న సైడ్ ప్యానల్ సిస్టమ్ గ్రాఫిక్స్ తో ఆకుపచ్చ రంగు కూడా కలిసి ఉంటుంది. కొత్త వైట్ అండ్ గోల్డ్ కలర్ బోన్వెల్ T100 లోగో, చేతితో పెయింట్ చేయబడిన గోల్డ్ కలర్ లైనింగ్ ను కలిగి ఉన్న సైడ్ ప్యానల్ స్ట్రిప్ గ్రాఫిక్స్ తో ఆకుపచ్చ రంగు కూడా కలిసి ఉంటుంది. దీని డిజైన్ ను పూర్తి చేయడానికి ఇందులోని అనుబంధ ప్లే స్క్రీన్ ఇప్పుడు సరిపోలే సిల్వర్ ఐస్ కలర్ లో అందుబాటులో ఉంటుంది. మొత్తానికి ఈ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ ఒకటి లంబోర్గిని. ఈ ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ప్రపంచ మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందుతూనే ఉంది. అయితే ఈ కంపెనీ ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయలేదు. ప్రస్తుతం ఎక్కువ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ తరుణంలోనే లంబోర్గిని కంపెనీ కూడా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం టాప్ అండ్ లగ్జరీ కార్ల కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్ల వైపు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ ల్యాంబోర్గిని ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 2027 సంవత్సరంలో తన మొదటి ఎలక్ట్రిక్ కార్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ని విడుదల చేస్తామని కంపెనీ ధృవీకరించింది. కంపెనీ తన ఉత్పత్తులను దశల వారీగా ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్లుగా మారుస్తుందని తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ కంటే ముందుగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఇంధనంతో నడవగలిగే వాహనాలను తయారు చేసేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఆర్టిఫిషియల్ ఫ్యూయల్ ఉపయోగించడం వల్ల అలాంటి వాహనాలు పెట్రోల్ లేదా డీజిల్ కంటే చాలా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2ని విడుదల చేస్తాయి. ల్యాంబోర్గిని ఈ కార్లు కార్బన్ న్యూట్రల్గా ఉంటాయి. ఇది పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవు. ల్యాంబోర్గిని మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ 4 సీటర్గా ఉండే GT వేరియంట్లో తీసుకొస్తుంది. ల్యాంబోర్గిని ఈ మోడల్ను అభివృద్ధి చేయడంలో పోర్షే కూడా సహాయం చేస్తోంది. కంపెనీ ఇప్పటికే అందించిన నివేదికల ప్రకారం ల్యాంబోర్గిని తన సూపర్ SUV ఉరుస్ 10,000వ యూనిట్ ఉత్పత్తిని పూర్తి చేసింది. ల్యాంబోర్గిని కంపెనీ అత్యధిక అమ్మకాలు చేపట్టిన SUVలలో ఉరుస్ ఒకటి. ఇది ప్రపంచ మార్కెట్లో మంచి అమ్మకాలు సాధించడంలో ఉపయోగపడింది. భారతీయ మార్కెట్లో కూడా ఇది మంచి అమ్మకాలు పొందింది. ల్యాంబోర్గిని ఉరుస్ కారు ఆధునిక ఫీచర్స్ పరికరాలు కలిగి ఉంటుంది. భారతదేశంలో కేవలం 50 యూనిట్ల ల్యాంబోర్గిని ఉరుస్లు విక్రయించబడ్డాయి. గతేడాది భారతదేశంలో ఆటోమొబైల్ రంగం మందగించినప్పటికీ ఈ కంపెనీకి సంబంధించిన మోడల్ మాత్రం మంచి అమ్మకాలు నమోదు చేసింది. ల్యాంబోర్గిని కంపెనీ యొక్క ఉరుస్ కారు ఎక్కువ మంది వాహన వినియోగదారులను ఆకర్షించడంలో విజయం సాధిస్తుంది. ల్యాంబోర్గిని ఉరుస్ SUV 4.0 లీటర్ 8 సిలిండర్ ట్విన్ టర్బో V8 ఇంజన్తో 641 bhp పవర్ 850 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ల్యాంబోర్గినికి చెందిన అత్యంత శక్తివంతమైన కార్లలో ఇదొకటి. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అయితే ఈ కారు గరిష్ట వేగం 305 కిలోమీటర్లు. ఈ కారులో ఆఫ్ రోడింగ్ కోసం వివిధ డ్రైవింగ్ మోడ్స్ ఇవ్వబడ్డాయి. ల్యాంబోర్గిని ఉరుస్ వోక్స్వాగన్ గ్రూప్ MLB ఈవో ప్లాట్ఫామ్ పైన ఆధారపడింది. ల్యాంబోర్గిని ఉరుస్ SUV స్లిమ్ LED హెడ్లైట్ టెయిల్ లైట్లను కలిగి ఉంటుంది.
రూపకల్పన ల్యాంబోర్గిని దాని హురాకాన్ సూపర్ కార్ నుంచి ప్రేరణ పొందింది. ల్యాంబోర్గిని ఒరస్ విలాసవంతమైన 21 ఇంచెస్ అలాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. కేవలం 3.5 సెకండ్స్లో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా దీన్ని రూపొందించారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో మరో స్కూటర్ను లాంచ్ చేసింది విమోటో సంస్థ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం 2000 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్తో పనిచేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకి 45 కిలోమీటర్లు. ఆ బైక్ ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం. గత నెలలో ఇటలీలోని మిలాన్లో జరిగిన 2021 అంతర్జాతీయ మోటార్ సైకిల్ షో 2021 EICMAలో చైనా ఆస్ట్రేలియన్ కంపెనీ అయిన విమోటో సోకో తమ అధునాతన ఎలక్ట్రిక్ బైక్ విమోటో స్టాష్ను ఆవిష్కరించింది. కాగా కంపెనీ ఇప్పుడు ఓ సరికొత్త స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరించి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్కూటర్ కాన్సెప్ట్ మోడల్ను ఆస్ట్రేలియాలోని బెర్తాలో ఉన్న విమోటో, చైనాకు చెందిన సూపర్ సోకో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇరు కంపెనీలు కలిసి రూపొందించిన ఈ కొత్త కాన్సెప్ట్ మోడల్ ఈ స్కూటర్కు ఫ్లీట్ కాన్సెప్ట్ F01 అని పేరు పెట్టాయి. విమోటో సోకో తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని యోచిస్తోంది. విమోటో సోకో ఫ్లీట్ కాన్సెప్ట్ F01 ఎలక్ట్రిక్ స్కూటర్ను వ్యక్తిగత ఉపయోగం కోసం కాకుండా కేవలం వాణిజ్య వినియోగం కోసం మాత్రమే రూపొందించారు. వాణిజ్య ద్విచక్ర వాహన విభాగంలో సరకు రవాణాను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశారు. ఈ ద్విచక్ర వాహనం వెనక భాగంలో ఇచ్చిన పెద్ద లగేజ్ క్యారియర్ విభాగమే దీనికి నిదర్శనం. కార్గో సామాన్ లోడ్ చేయడానికి ఈ క్యారియర్ ద్విచక్ర వాహనంపై అందించబడుతుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ వాహనంలో పిలియన్ రైడర్ కోసం కూడా సౌకర్యవంతమైన సీట్ ఉంటుంది. ఆటోమొబైల్ కంపెనీలు దశల వారీగా తమ పెట్రోల్ వాహనాలను నిలిపేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం కంపెనీలు ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విమోటో సోకో గ్రూప్ కొత్త ఫ్లీట్ కాన్సెప్ట్ F01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ మోడల్ను పరిచయం చేసింది. విమోటో సోకో ఆవిష్కరించిన ఈ సరికొత్త ఫ్లీట్ కాన్సెప్ట్ F01 ఎలక్ట్రిక్ స్కూటర్ను అతి త్వరలో విక్రయానికి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ స్కూటర్ వెనక వైపు మాత్రమే కాకుండా ముందు భాగంలో కూడా గణనీయమైన లగేజీ సామర్థ్యం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం 2000 వాట్ ఎలక్ట్రిక్ మోటార్తో పనిచేస్తుంది. అయితే దీని గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు మాత్రమే. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తుతానికి కంపెనీ ఎలాంటి వివరాలు విడుదల చేయలేదు. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. అదనంగా ఉత్తమ బ్రేకింగ్ అనుభవం కోసం ఇది CBS కాంబీ బ్రేకింగ్ సిస్టంతో లభిస్తుంది. విమోటో ఫ్లీట్ కాన్సెప్ట్ F01 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ఆకర్షణీయమైన ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఇందులో సొగసైన హెడ్ ల్యాంప్, ప్రత్యేకమైన యు ఆకారపు డే టైమ్ రన్నింగ్ లైట్ మరియు ప్రత్యేకంగా కనిపించే హ్యాండిల్ బార్ ఉన్నాయి. ఇంకా ఈ బైక్పై పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా అందించబడుతుంది. ఫ్లీట్ కాన్సెప్ట్ F01 ఈ స్కూటర్లో అత్యుత్తమమైన డ్రైవింగ్ అనుభూతి కోసం ముందువైపు 16 ఇంచెస్ చక్రాలు, వెనక వైపు 14 ఇంచెస్ వీల్స్ ఉపయోగించారు. వీటిపై పట్టణ రహదారులను తట్టుకోగల సామర్థ్యం కలిగిన టైర్లు అమర్చారు. విమోటో సోకో గ్రూప్ భారత మార్కెట్లో ఇంకా తమ వ్యాపారాన్ని ప్రారంభించలేదు. బర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీతో కంపెనీ తన ఉత్పత్తులను భారతదేశంలో మార్కెట్ చేయడానికి ఓ కూటమిని ఏర్పరచుకున్నట్లుగా తెలుస్తోంది. దీని ఆధారంగా సంస్థ యొక్క ద్విచక్ర వాహనాలు బర్డ్ బ్రాండ్ కింద అతి త్వరలో విడుదల కాబోతున్నాయి.
ఇది వాళ్ళ కొత్త ప్రపంచం. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్తో మీ ముందు ఉంటాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.